అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. అయితే ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఒక నిరుద్యోగి ఉన్నారు. మరి తన మాటల్లోనే తెలుసుకుందాం నిరుద్యోగుల సమస్యలు ఏంటో. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు నరసింహులు. మా గ్రామం వచ్చేసి బాస్పల్లి, మండలం దోమ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతం నాకు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం ప్రిపరేషన్ లేక ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. అయితే తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. దీనిపై మీ అభిప్రాయం? నీళ్ళు అంటే తెలంగాణలో చూస్తే కాళేశ్వరం, ప్రాణహిత రంగారెడ్డి, ఎత్తిపోతల పథకం, నారాయణపేట, ఊసులేదు. ఇప్పటివరకు నిధులు వచ్చేసి తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అప్పులమయంగా మార్చింది. నియామకాలు తెలంగాణ ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య పెంచినారు, కానీ నిరుద్యోగ శాతం కూడా పెరిగింది. అయితే నిరుద్యోగుల శాతం అధిగమించాలంటే దీనికి పరిష్కారం ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఏ సంవత్సరాన్ని ఆ సంవత్సరమే సరైన రీతిలో సరైన లెక్కల ప్రకారం అధికారుల దగ్గర రికార్డు తీసుకొని భర్తీ చేయాలి. అప్పుడు నిరుద్యోగాన్ని కొంత శాతం అన్నా అధిగమించవచ్చు. అయితే రోజులు గడుస్తున్నాయి, కానీ నిరుద్యోగుల శాతం పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? అవును, ఈరోజు రాస్తున్న గ్రూప్ 1 ఎగ్జామ్కు 1,60,000 పైచిలుకు నిరుద్యోగులు అప్లై చేసుకొని హాజరైనారు. అంటే దీన్ని బట్టి నిరుద్యోగం ఎంత ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను చెప్పడం ఏంటంటే హోంగార్డ్ నియామకాలను కొనసాగించాలి. గత సంవత్సరము కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 9 లక్షల పైచిలుకు మంది అప్లై చేసుకున్నారు. అప్పుడు ఏజీ అంటే పదవీ రమణ వయసు వచ్చేసి పెంచారు, కానీ తగ్గించడం లేదు. అయితే ఆ పదవీ రమణ వయసును వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే 55 సంవత్సరాలు 56 సంవత్సరాలకే ఉంది. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నది. ఆ వయోపరిమితిని ఎంత పెంచుతుండ్రో ఈ నిరుద్యోగుల వయసు గిట్లా పెంచాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో. అన్న, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే గత సంవత్సరం మార్చి 2023 వరకు నిరుద్యోగ శాతం 5.23%కి పెరిగింది. దీనిపై మీరు ఏమని స్పందిస్తారు? అయితే ఇప్పుడు తీసుకెళ్తాను, హైదరాబాద్ వెళ్దాం. నిరుద్యోగుల శాతం ఎంత పెరిగింది అంటున్నారు కదా, దాని గురించి ప్రతి ఇన్స్టిట్యూట్లో లక్షల కొద్దీ ప్రిపరేషన్ గురించి అందరూ ప్లానింగ్ చేసుకొని కొన్ని సంవత్సరాలుగా తరబడి తల్లిదండ్రులు కష్టపడి ప్రతిరోజు సంపాదించే ప్రతి పైసా కొడుకు అంటే వారిని ఎదుగుదల గురించి తల్లిదండ్రులు ఊళ్ళ నుండి పట్టణాలకు పంపించడం, తల్లిదండ్రుల కష్టాలు చూడలేక విద్యార్థులు నర్వస్ అవుతున్నారు అక్కడ. దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు, రేపు వస్తాయా ఎల్లుండి వస్తుందా, త్వరలోనే అంటున్నారు. ఆ త్వరలో అనేది ఎక్కడ ఎవరికి క్లారిటీ లేదన్నట్టు. త్వరలో అనిందాడే ప్రతి ఇన్స్టిట్యూట్కు వెళ్ళి ఇన్స్టిట్యూట్లో నడుపుకమే ఉంది, కానీ విద్యార్థుల జీవితాలు ఏ గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకున్న రోజులు లేవు. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏంటంటే, నిరుద్యోగులు అయితే ఇప్పుడు మీరు ఉచిత రుణమాఫీ చేస్తామంటున్నారు రైతులకు. ఆ రుణమాఫీ వల్ల ప్రజలకు మాత్రమే, అంటే ఒక రైతుకు మాత్రమే అది మేలు జరుగుతుంది. దానివల్ల విద్యార్థికి ఏం లేదు. అదే ఆ కుటుంబంలో విద్యార్థికి ఉద్యోగం ఉంటే ఇప్పుడు రుణమాఫీ అయితే ఎంత ఉందో ఆ బ్యాంకుల్లో ఎంత లోన్ తీసుకురో వాళ్ళ తల్లిదండ్రులు ఇతనే పే చేసేస్తాడు కదా. అప్పుడు గవర్నమెంట్కి ఇట్లా ఇన్కమ్ వస్తుంది. అది మెయిన్ పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంటు ఉద్యోగాలు అంటే పదవీ రమణ వయసు అట్లా పెంచుతున్నారు. పెంచడం వల్ల నిరుద్యోగుల శాతం ఎక్కువైపోతుంది. మీరు అన్నట్లు 5.23% పెరిగింది, ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నిరుద్యోగ శాతం తగ్గించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం వచ్చేసి ఇంతకుముందు ఉన్న పారిశ్రామిక రంగంలో కానీ కొన్ని సబ్సిడీలు, కొన్ని రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకు ఇస్తే ఏదో సెక్టర్ అతను బాగుపడతాడు. దాంతోపాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు తీసుకొని ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి,
ఎప్పుడు ఎంత భర్తీ చేస్తున్నాం ఏంది అనేది విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వాళ్ళకి ఇట్లా కొంచెం ప్రిపరేషన్కు మంచిగా ఉంటుంది. అది ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఖజానానే మొత్తం అప్పులమయంగా మారుతుంది, కానీ విద్యార్థులకు ఏం మేలు లేదు. అందుకే ప్రస్తుత గవర్నమెంట్కి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు నిరుద్యోగం పరంగా కొంచెం ఆలోచించండి. మిమ్మల్ని కలవాలంటే మాతోటి అంటే కాదు, ఈ స్టూడియో ద్వారా మాత్రమే మాకు అవకాశం దొరికింది. అందుకే నేను చెప్తున్నా, అంటే ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏదో లక్షల ఉద్యోగాలు వేస్తాం, నీళ్లు నియామకాలు అనే దానికి మోసపోయి 2014 జూన్ 14 నుండి ఇప్పటి వరకు కొన్ని అంటే ఉద్యోగాల శాతం తగ్గించారు. ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేక ప్రతి ఒక్కరూ నిరుద్యోగం పరంగా వాళ్ళు ఏం చేయాలనో రోజుకు అర్థం కాక, రైతు బంధు ఉంది, రైతు బంధు ఇవ్వడం వల్ల ఒక రైతుకు మాత్రమే మేలు జరుగుతుంది. దాంతోపాటు రైతు కుటుంబంలో ఒక విద్యార్థి ఉన్నాడు, చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం కల్పించడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితితో పాటు 10 మందికి సేవ చేసే అంటే అవకాశం దొరుకుతుంది. విద్యార్థులకి ఇట్లా మంచి ప్రణాళికతోటి ముందుకు సాగే. గత ప్రభుత్వం మరి గ్రామాల్లో అభివృద్ధి చేశామంటున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? గత ప్రభుత్వం చెప్పినట్లు అభివృద్ధి అనేది ఏం లేదు. అంటే వాస్తవానికి వస్తే విలేజ్ల్లో అన్నిట్లో అంటే కిరాణం షాపుల్లో పాల ప్యాకెట్లకు బదులు మద్యం సీసాలు అవి దొరుకుతున్నాయి, అదే అభివృద్ధి అంటే. అయితే విద్యార్థులు ఆ మద్యం మత్తుకు బానిసలై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. అది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆ ఎలక్షన్ టైంలో చెప్పిన మాట ఏంటంటే 2 లక్షలకు పైచిలకు రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాలు గడిచిపోతున్నా దాని గురించి ఊసలేదు, ఏం లేదు. అసలు ఇప్పటి వరకు విద్యార్థులే దొరికిరా వీళ్ళకు, అంటే విద్యార్థుల జీవితాలతోటే ఆడుకుంటారు తప్ప అయితే వాళ్ళు అభివృద్ధి అంటే ఏంది అనేది చూపించుకోలేకపోతున్నారు. అయితే ఏమున్నది, విద్యార్థులకు మత్తుకు బానిసలను చేస్తే వాళ్ళు మత్తు వైపు వెళ్తారు, అంతే. మనం చేసుకుంటూ వెళ్దాం. అయితే ప్రశ్నించేది విద్యార్థులు కాబట్టి రైతులకు ఏం తెలియదు, రైతులకు ఏం చెప్తే వాళ్ళు అదే వింటారు. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లా చేసుకుంటూ ఇప్పటివరకు తీసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు టీఎస్పీఎస్సి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సి 2000 అయితే లెక్కల ప్రకారం మొన్నటి వరకు 2023 వరకు 2,45,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిని పంపించింది ఇంత అని. అయితే మెగా డిఎస్సి కానీ ప్రతిదీ అంటే ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నాం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని నిరుద్యోగులకు ఎక్కువ వయోపరిమితిని తగ్గించి ఎంత పెంచుతారు అనేది అంత అంటే వాళ్ళ వయసుని కూడా పెంచి వాళ్ళకు ఎక్కువ అవకాశాలు వచ్చేటట్లు హోంగార్డు నియామకాన్ని అట్లే కొనసాగించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇట్లా రిజర్వేషన్ పరంగా వచ్చేసి అంతకుముందు ఫైర్మ్యాన్ జైలు వార్డెన్ పోస్టులకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వచ్చేసి 35 ఇయర్స్ ఉంటుండే, అంటే నాలేక జాబు అంటే లాస్ట్ వరకు రానోళ్ళకు ఫైర్మ్యాన్ జైలు వార్డెన్ కొట్టుకుంటారు. అది గత ప్రభుత్వం ఏం చేసిందంటే 5 సంవత్సరాలు తగ్గించింది, పదవీ విరమణ వయసును 63 సంవత్సరాలకు చేసింది. అప్పుడు నిరుద్యోగులు అక్కడ ఏంటంటే వీళ్ళే అధికారంలో ఉంటున్నారు, వీళ్ళే ఈ 63 సంవత్సరాల వరకు వీళ్ళే జీవనం కొనసాగిస్తే ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగులకు అవకాశం దొరకకుండా నిరుద్యోగ శాతం పెరుగుకుంటూ పోతుంది. అందుకే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి ఇప్పటివరకు జరిగిన సరే గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా అసలు ఏం అంటే అభివృద్ధి అంటే ఏంది, గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు ఏం చేసిర్రు, దాంట్లో మేము ఏం మినహించుకోవాలి, ఏం సవరించుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల పరంగా కొంచెం విద్యార్థులను ఆదుకుంటారని. అయితే అన్ని రంగాల్లో యువతకు మంచి అవకాశాలు దొరికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన వెంబడే ఏ దాంట్లోనైనా భర్తీ చేస్తే ప్రతి విద్యార్థికి ఆర్థికంగా కొంచెం అంటే లక్షల మందికి ఉద్యోగాలు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు తెలంగాణ స్టేట్లో చూసుకుంటే 40 లక్షల పైచిలుకు ఉన్నారు. 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలంటే కల్పించలేరు ఏ గవర్నమెంట్ అయినా. కానీ వాళ్ళ లిమిట్ని చూసుకొని వాళ్ళ బడ్జెట్ని చూసుకొని ఎక్కువ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు లక్షల్లో జీతాలు పెంచకొద్దీ అయితే 5,000 ఇప్పుడు 5,000 10,000 ఇస్తే ఉద్యోగం చేయడానికే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు పెంచుతున్నారు తప్ప నిరుద్యోగుల పరంగా ఆలోచిస్తలేదు ఏ ప్రభుత్వం వచ్చినా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి ఉచిత పథకాలు పెట్టుతారు, దానికి రైతులను విద్యార్థులను అందరినీ బానిసలు చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా
విద్యార్థులది నిరుద్యోగులది ఏమవుతుందంటే ఆశ విధంగా మిగిలిపోయింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చింది అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి అని ఒక ఆశతోటే మిగిలిపోతుంది. కానీ నిరుద్యోగులనే ఉంటున్నారు. ఉద్యోగులనే ఉండిపోయి వాళ్ళ 63 సంవత్సరాలు పదవీ విరమణ వయసు పొందేంత వరకు ఇతరులకు నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతలేదు. పోయిన సంవత్సరానికి 2,45,000 పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయని తేల్చారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలు పెరిగిందిగా ఈ మధ్యకాలంలో మళ్ళీ. అయితే పదవీ విరమణ వయసును తగ్గించడం ద్వారా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. అవకాశాలు దొరికినప్పుడు ఎక్కువ అంటే అవినీతికి కానీ దేనికి కానీ మత్తు పానీయాలకు కానీ లొంగకుండా మామూలుగా విద్యార్థి తన పని తాను చేసుకొని సమాజానికి సేవ చేసుకుంటూ ఉంటాడు. అయితే తల్లిదండ్రులు ఏంటంటే నా కొడుకుని చదివిస్తున్నాం, వాళ్ళు చిన్నప్పటి నుండి కష్టపడి ఎంతో నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, డాక్టర్ అవుతాడు, పోలీస్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, ఏదో అవుతాడని ఆలోచించుకుంటా వాళ్ళు ఎంతో కష్టాలు పడి వాళ్ళు 2 పూటలు పస్తులుండి మనకు 3 పూటలు పెడుతూ ఉంటారు. మన ప్రతి విలేజ్లో తీసుకున్నట్లయితే ఏ విలేజ్లో అయినా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ జరుగుతున్న పరిస్థితి అదే. మన తెలంగాణ స్టేట్లో ఏ నాయకుడైనా వాళ్ళ స్వార్థాల గురించి ఉచిత పథకాలు ఇస్తున్నారు తప్ప అయితే నిరుద్యోగి గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఏంటంటే ఉన్న ఉద్యోగులకే జీతాలు పెంచుకుంటా వాళ్ళ రిటైర్మెంట్ వయసును పెంచుకుంటూ పోతున్నారు. నిరుద్యోగుల వయసును పెంచితే అవకాశాలు ఎక్కువ మందికి వస్తాయి. ఇప్పుడు మన బడ్జెట్ తక్కువ ఉంది అని తెలిసినప్పుడు చిన్న అటెండర్ ఉద్యోగాలు వేయండి, చిన్న స్థాయిలో ఏ ఉద్యోగాలు ఎంతలా మన లిమిట్ ఎంత ఉందో దాని ప్రకారం ఈ ఉచిత పథకాల వల్ల ఈ ఉచిత పథకాలకు ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఎంత అవుతుందో దానికి నిరుద్యోగుల పరంగా వాడితే ప్రతి నిరుద్యోగి బాగుపడతాడు. వానికి ఏదో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రతి పారిశ్రామిక రంగంలో కానీ కొన్ని సబ్సిడీలు కొన్ని ఇంతకుముందు ఉన్నట్లు సబ్సిడీలు అవి కొంచెం ఇస్తే అవకాశాలు ఎక్కువ ఉంది. వీళ్ళు నిరుద్యోగాన్ని కొంచెం అంటే అధిగమిస్తారు. అయితే మేము రుణమాఫీ చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు ఒక్కడే బాగుపడుతుంది అక్కడ. ఇప్పుడు మాది వ్యవసాయ కుటుంబమే, మా డాడీకి ఇట్లా ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, మాది 80,000 90,000 ఉంటుంది. నాకు అంటే రుణమాఫీ చేయడం వల్ల మా ఫాదర్ అంటే మా ఫ్యామిలీ మాత్రం బాగుపడుతుంది. అట్లాంటి భూములు లేని అంటే నిరుపేదలు ఇట్లా ఉంటారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అదే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ప్రైవేట్ సెక్టర్లో కానీ దేనిలో అయినా ఇప్పుడు ఆంధ్రతో పోలిస్తే జగన్ ఏం చేసిండంటే వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ ప్రకారం వాలంటరీ 3 లక్షల వాలంటరీ ఉద్యోగాలను భర్తీ చేసిండు. దాని ద్వారా ప్రతి 50 మందికి ఒక వాలంటరీ ప్రకారం ఎంతోమంది 3 లక్షల మంది నిరుద్యోగం తగ్గించిండ్రు. అట్లా మన ప్రభుత్వం ఇట్లా వేరే స్టేట్తో పోల్చుకొని వేరే రాష్ట్రాల్లో అభివృద్ధి ఏముంది, మన రాష్ట్రంలో ఏం మిస్ అవుతున్నాం అని ఆలోచించి కొంచెం అవకాశాలు విద్యార్థులకు ఎక్కువ కల్పిస్తే మంచిగా ఉంటుంది. అంతే. ఈ ఉచిత పథకాలకు అంత ఉచితం ఇవ్వాలనుకుంటే విద్య వైద్యం 2 ప్రతి పేదవాడికైనా డబ్బున్నోళ్ళకైనా మెయిన్ ఉపయోగపడేది ఏంటంటే విద్య వైద్యం 2. విద్య ఏంటంటే చదువుకున్న జ్ఞానం పెంచుకోవడానికి, మనం ఏ పని చేసుకున్నా జ్ఞానం కావాలి కాబట్టి విద్య అవసరం. వైద్యం ఏంటంటే ప్రతి ఒక్క అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయని లేదు కాబట్టి వైద్యం ఈ 2 ప్రకటిస్తే ఈ ఉచిత పథకాలకు రైతులు ఎప్పుడూ ఆశపడకుండా ఉంటారు. ఎందుకంటే దేశాన్ని నేను చిన్నగా ఉన్నప్పటి నుండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న కంట్రీ అనే చూస్తున్నా తప్ప అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఉంది, అభివృద్ధి చెందినట్లు లేదు. ఒక 5 ఏళ్ల కింద చూస్తే కరోనా వచ్చింది. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇంకా 10 సంవత్సరాలు కరోనా వచ్చినా వాళ్ళు అభివృద్ధిలో కొంచెం ముందుంటుంది. మన దేశం చూసుకుంటే ఎందుకంటే ఉచిత పథకాలకు బానిసలయ్యారు కాబట్టి రైతులకు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానంతా దెబ్బతినిపోతుంది. అందుకే ప్రపంచ దేశాల వాణిజ్య సంస్థల దగ్గర అప్పులు తెచ్చుకొని ఆ భారం అంతా వీళ్ళపైన అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ట్యాక్స్ రూపంలో అన్ని వసూలు చేసుకొని ఇప్పటివరకు తీసుకొని వస్తుంది. అందుకే ఉచిత పథకాలు వద్దు. ఉచిత పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అదే నిరుద్యోగాన్ని తగ్గిస్తే ఆ నిరుద్యోగే ఉద్యోగిగా మారి వాళ్ళకి ఎంత అయితే అప్పు ఉందో అది ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఏదో బ్యాంకుల్లో లోన్ తీర్చడంలో కానీ ఏ విషయంలో అయినా కొంచెం ఉపయోగపడుతుంది. అట్లా నిరుద్యోగికి కొన్ని అవకాశాలు రావాలి. అవకాశం రాకుండా ఉచిత పథకాలకు బానిసలు చేస్తే వీళ్ళు మత్తులో తాగి అంతే. వ్యవసాయం వరకు ఓకే, వ్యవసాయం అంటే ప్రపంచం మొత్తం బతకాలంటే వ్యవసాయ రంగం ఉండాలి. మీరు కొంటున్న ఓకే, వైద్యం ఇప్పుడు ఏది ధాన్యం ఉంది, ధాన్యం కొనుగోలు చేస్తుర్రు, అది ఓకే పర్లేదు. దాంతోపాటు అవకాశాలు అనేటివి విద్యార్థులకు పెంచాలి అంతే. నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో
77 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు భారతదేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం, కానీ మన అభివృద్ధి అనేది జరుగుతలేదు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా మళ్ళా 2014 నుండి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 చీలిపోయినా కానీ అభివృద్ధి మన తెలంగాణ మాత్రం వెంటబడే ఉంది ఇంకా. ఎందుకంటే దానికి కారణం ఆంధ్రాలో ఉచిత పథకాలు తక్కువ ఉన్నాయి. మన తెలంగాణలో ప్రతి నాయకుడు స్వార్థం గురించి, వాళ్ళ స్వార్థాల గురించి, వాళ్ళకి రాజకీయ హోదా గురించి మాత్రమే వాళ్ళు ఉచిత పథకాలు పెట్టి రైతులను కానీ విద్యార్థులను కానీ ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ వాళ్ళు కాలం గడుపుతారు అంతే. నిరుద్యోగులు పెరగడానికి మెయిన్ ఉచిత పథకాలే మెయిన్. ఉచిత పథకాలను తీసేస్తే అయితే నేను ఇచ్చే సలహా ఏముందంటే, ఏ సంవత్సరం ఆ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ విద్యార్థులు సరైన రీతిలో క్రమశిక్షణతో వాళ్ళు ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఉద్యోగాలు ఎప్పుడేస్తారో తెలియక కొన్ని సంవత్సరాల తరబడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అట్లా కొన్ని ఏరియాల్లో ప్రతి ఏరియాలో ఇప్పుడు పోదాం పాండి చూద్దాం ఎన్ని అంటే లక్షల మంది పెళ్ళిళ్ళు చేసుకోలేక పిల్లని గిట్లు ఇస్తలేరు. ఎందుకంటే ఏం చేస్తున్నామంటే వ్యవసాయం నిరుద్యోగి అంటే చులకనైపోయింది. రైతుకున్న విలువ అంటే రైతుకు ఉండాలి, రైతు రాజు కావాలి, సైన్యం అంటే ఓకే, కానీ నిరుద్యోగుల పరంగా ఇట్లా గవర్నమెంట్ ఆలోచించాలి. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మనం ఏం చేసుకుంటున్నాం, వాళ్ళు ఏం చేస్తే ఓటమిని ఎదుర్కొన్నారు, మనం ఏం చేస్తే అభివృద్ధి వైపు వెళ్తుంది. దేశం మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి అప్పులలో కాకుండా అభివృద్ధిలో ముందుండాలంటే మనం ఏం చేయాలి? గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేస్తున్నాం? ఆ ప్రభుత్వం పెంచిందని వాళ్ళు పోటీపడి వీళ్ళు పోటీపడి పథకాలను పెంచుతారు తప్ప ఇక్కడ ఎవరి అంటే రైతులకు ఉపయోగం ఉంది, రైతులు ఒక్కడే బాగుపడుతున్నాం. కానీ విద్యార్థులు నిరుద్యోగి అనే వచ్చిన పదం ఏంటంటే నిరుద్యోగుల శాతం ఇక్కడ నుండే. దాంతోపాటు ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచిర్రు. ఎంత పెంచిర్రో వీళ్ళ వయసుని ఇట్లా అంతే పెంచితే నాలాంటి ఉద్యోగం రాక ఈరోజు ఈ స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడుతున్నా కదా, అట్లా ఈ స్టూడియోలో కూర్చొని రోజు రాకపోతుండే. నా ఉద్యోగం నేను చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అంటే గవర్నమెంట్ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఇప్పటివరకు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టే ఈరోజు ఈ స్టూడియోలో నేను ఆ అవకాశం గురించి ఇక్కడ వరకు రాగలిగిన, అంటే నా ఆవేదన నేను చెప్పుకోగలుగుతున్నా. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల గురించి ఇప్పటికైనా ఏ శాఖలు ఎన్ని భర్తీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని తీసుకొని టీఎస్పీఎస్సీ చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి 2,45,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నా. గవర్నమెంట్కి నేనేం ఇచ్చే సలహా ఏంటంటే, గవర్నమెంటు ఎవరినైనా ఉచిత పథకాలతోటి ఆకర్షితులను చేస్తుంది, మద్యానికి బానిసలు చేస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు కనిపించిన నాయకుడు ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు అసలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ ఉండడు. అతను వాళ్ళ స్వార్థం గురించి మాత్రమే వాళ్ళ గవర్నమెంట్స్ సరిపోవాలని వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు, కానీ ఎవరికి న్యాయం చేయాలనేది అంటే తీసుకుంటలేరు. ఆ బాధ్యత తీసుకుంటే గవర్నమెంట్ అనేది ఒక తండ్రి లాంటిది. ఆ తండ్రిలాగా ఆలోచిస్తే దేశం బాగుంటుంది. అయితే దేశం బాగుండాలంటే మెయిన్ చిన్నవి గ్రామాల నుండి పట్టణాల నుండి అట్లా జిల్లాల నుండి ఇట్లా పై స్థాయికి వెళ్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఏ శాఖలో ఎన్ని భర్తీలు ఉన్నాయో ఖాళీలను భర్తీ చేయాలి. దాంతోపాటు ఒక నిరుద్యోగి ఆవేదన ఏంది, అసలు మనం రాజకీయాలకు ఎందుకు వచ్చినాం? అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాజకీయం అంటే ప్రతి ఒక్కరూ అరే నేను పోటీ చేయాలి అయితే అది ఆషమాష అయిపోయింది. 50 సంవత్సరాలకు పైబడే వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయాలు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఒక నిరుద్యోగి ఆవేదన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక నిరుద్యోగి ఆవేదన అర్థమైతే అందుకే ఇప్పుడు యువకులకు అవకాశం వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాకే ఉద్యోగం రాలేదు, నేనేం చేయాలి, ఏం చేయలేని పరిస్థితిలో వచ్చే 2029-30 ఎన్నికల్లో నేను ఇట్లా నాలాంటి నిరుద్యోగులను ఏకం చేసుకొని ఒక సొంత పార్టీని నియమించుకొని నేను రాజకీయాల్లో పోవాలని ఇట్లాంటి ప్రతి విద్యార్థి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు లేవు, ఏం చేద్దామంటే బయట పని దొరకట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళకి ఏం అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఇట్లా తయారవుతారు. అందుకే ఈ ఉచిత పథకాలు బంద్ చేసి యువతీ యువకులకు అందరికీ అవకాశాలు పెంచి, సరే మీరు అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు కదా, అభివృద్ధి వైపే దూసుకెళ్తే ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో ఉండి
గ్రామాలతో పాటు పట్టణాలతో పాటు మన దేశం గిట్లా బాగుంటుంది. అయితే నేను చిన్నప్పుడు చదివినట్లు నా కొడుకులు చదివే పరిస్థితి తీసుకురావద్దు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అనేదే ఉన్నది తప్ప అభివృద్ధి చెందింది అని నా పిల్లలు రేపు చదవాలి. అట్లాంటి అంటే అవి రావాలంటే ఏం చేయాలంటే ఈ ఉచిత పథకాలు అనేటివి తీసేయాలి. ఉచిత పథకాలు అనేటివి వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చేసుకుంటున్నాయి. అది అయితే ప్రస్తుతం గవర్నమెంట్ వారికి నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, అయితే గ్రామాల నుండి వచ్చిన విద్యార్థికి రెండు ఎగ్జామ్స్ ఉంటున్నాయి కాబట్టి వానికి లోక జ్ఞానం తక్కువ ఉంటుంది, తెలుగు మీడియం కాబట్టి వాడి కార్పొరేట్ స్కూల్లో చదవలేకపోతాడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2 ఎగ్జామ్లు వద్దు, అయితే ఫిట్నెస్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే అంతకుముందు 5 కేమ్ ఉండేది, 5 కేమ్ తీసేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అని పెట్టేసారు. మళ్ళీ మెయిన్స్ ఈవెంట్స్ అని ఉన్నాయి. అయితే అంతకుముందు ఎట్లుంటుండే అంటే ఫస్ట్ 5 కేమ్ ఉంటుండే, అప్లికేషన్ తర్వాత 5 కేమ్ తర్వాత ఈవెంట్స్ ఉంటుండే, ఈవెంట్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుండే. మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో వాళ్ళ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తుర్రు. ఇప్పుడు గత ప్రభుత్వం అలవాటు చేసింది ఏంటంటే ఆ ఉద్యోగాలను మార్చింది. ఎట్లా మార్చిందంటే 2 ఎగ్జామ్లు పెట్టింది. ఇట్లా 2 ఎగ్జామ్లు పెట్టడం వల్ల ఏమైందంటే నాలాంటి గ్రామాల్లో చదువుకున్న నిరుపేద కుటుంబం నుండి నాకు అవగాహన లేక సరైన లెక్చర్ ఇవ్వలేక, అంటే మామూలుగా నాకు చెప్పే విధంగా లేదు కాబట్టి అట్లా కొన్ని అవకాశాలు తగ్గిపోయినాయి. అట్లా అందుకనే గవర్నమెంట్ స్పందించి దీనిపైన ఎగ్జామ్ పరంగా కానీ అంతకుముందు ఉన్న హోంగార్డ్ నియామకాలని కంటిన్యూయేషన్ చేయాలి. లక్షల్లో ఉన్న ఉద్యోగుల జీతాలను లక్షల్లో కాకుండా వాళ్ళది అట్లే ఉంచుకుంటా వారికి ఎక్కువ అంటే అవకాశాలు ఎక్కువ కల్పిస్తే కొంచెం గవర్నమెంట్ బాగుంటుంది. ఇప్పటికైనా ఏ నాయకుడైనా ప్రజలకు ఉచిత పథకాలు కాకుండా వైద్యం విద్య ఉచితం చేయాలి, అది దానికి చట్టబద్ధం చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ 2 ఇచ్చే విధంగా, ఎందుకంటే రైతులను కానీ ఎవరిని కానీ సోమరిపోతుల్లాగా చేయకుండా వాళ్ళు సరైన రీతిలో కష్టపడి ముందుకు ఎదిగే విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు, ఎందుకంటే ఒక రైతు తీసుకున్న అప్పు ఒక గవర్నమెంట్ ఎందుకు చెల్లిస్తుంది? తాను చెల్లిస్తేనే తనకు ఆ విలువ తెలుస్తుంది. అందుకే అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే ఎవరి పని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి అట్లా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. ఏ ప్రభుత్వ శాఖల్లో ఏమేమి ఉన్నాయి ఏంది అనేది లెక్కలు తీసుకొని అది చేస్తే అంటే టీఎస్పీఎస్సీ గత సంవత్సరం చెప్పిన లెక్కల ప్రకారం 2,45,000 పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి. కానీ నిరుద్యోగులు అంతకుముందు 2023 లెక్కల ప్రకారం మార్చి లెక్కల ప్రకారం 5.23% ఉంది. దాని ప్రకారం ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒక 2-3% యాడ్ అయ్యారు, ఎందుకంటే మళ్ళీ 2-3 లక్షల మంది ఎక్కువ అయ్యారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి అందరికీ న్యాయం చేయాలని, నాకు ఈ అవకాశం ఇచ్చిన T20 న్యూస్ తెలుగు యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.